హిందూ పురాణాల ప్రకారం భూమి మీద జరిగే ప్రతి విషయానికి శివునికి తెలుస్తుందట. ఎందుకంటే శివును ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదట. అందుకే ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం శివనామస్మరణ చేస్తుంటారు. సాధారణంగా హనుమాన్ చాలీసా పఠిస్తే ఎలాంటి ఆందోళనలైనా తగ్గిపోయి మానసిక ప్రశాంతత దొరుకుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే శివుని చాలీసా పఠించిన కూడా ఇలాంటి ఫలాతాలనే పొందవచ్చని పండితులు చెబుతున్నారు. భయం, మానసిక స్థైర్యాన్ని కోల్పోవడం, ఒత్తిడికి గురికావడం వంటి పీడలు ఇబ్బంది పెడుతున్నట్లయితే హనుమాన్ చాలీసా పఠిస్తే చాలు, అన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అయితే వీటితో పాటుగా శివచాలీసా కూడా జపించినట్లయితే ఆ మహేశ్వరుడి స్తోత్రాలు దుష్టశక్తులను పారద్రోలుతాయని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే శివచాలీసా అనేది శివునికి అంకితం చేసింది అంటే భగవంతునికి అంకితం చేసిందని అర్థం. భక్తి శ్రద్ధలతో శివునికి అంకితమిచ్చిన 40 శ్లోకాలను పఠించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతారని పండితులు చెబుతున్నారు. శివపురాణంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను తీసుకుని అయోధ్యదాస్ రచించినట్లుగా చాలామంది నమ్ముతుంటారు. శివునికి అత్యంత ఇష్టమైన రోజు సోమవారం. ఈ రోజు శివ చాలీసాలోని శ్లోకాలతో పరమేశ్వరుణ్ణి స్తుతించినట్లయితే తప్పకుండా శుభఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం. ఈ సందర్భంగా శివచాలీసా గురించి తెలుసుకుందాం. శివుని గురించి తెలుసుకోవడం. శివుడు విశ్వరూపుడు. అందుకే పరమేశ్వరుడు ప్రతి ప్రారంభంలోనూ ముగింపులోనూ ఉంటాడు. ప్రతి ప్రారంభానికి అందం ఉంటుంది. ప్రతి ముగింపునకు ఒక అందం ఉంటుంది. సోమవారం శివునికి అంకితం ఇచ్చారు. ఈ రోజున శివుని శ్లోకాలు జపించినట్లయితే ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందట. శివచాలీసా అంటే ఏంటి? శివచాలీసా అనగా గొప్ప ప్రభువును ప్రేరేపించడం, స్తుతించడం, స్మరించడం. వీటితోపాటు మనం వెళ్లే మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు, కష్టాలను తొలగించడానికి సహాయం చేయమని కోరే శివ స్తోత్రమే శివచాలీసా అని మార్కండేయ పాడిన పురాతన శ్లోకం అది. మార్కండేయ 16 ఏళ్ల వయస్సులోనే శివశ్లోకాలను పాడి మృత్యువు నుంచి రక్షించబడ్డాడని పురాణాల్లో చదివి ఉంటారు. శివచాలీసా పఠించే విధానం. శివచాలీసా పఠించాలంటే ఎలాంటి కఠిన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాతే శివచాలీసా పఠించాలి. ఇలా చేస్తే మీ ఆలోచనలను కూడా ప్రక్షాళన చేస్తుంది. ఉదయం పూట మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే శివుని విగ్రహం ముందు ఎలాంటి భారం లేని మనస్సుతో కూర్చోవాలి. లేదా జపం ప్రారంభించే ముందు పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. అంతేకాదు శివుని 40 శ్లోకాలలోని ప్రతి పంక్తి దాని అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ఈ శివచాలీసా సహాయంతో జీవితంలో ఏదైనా ప్రతికూలతను ఎలా అధిగమించవచ్చో తెలుసుకొని అర్థం చేసుకోవాలి. శివచాలీసాతో ప్రయోజనాలు. శివచాలీసాను క్రమంతప్పకుండా పఠించినట్లయితే ప్రతి ఒక్కరికీ ఎంతో మేలు జరుగుతుంది. ఒక వ్యక్తి తన ప్రార్థనలు లేదా ఏ రూపంలోనైనా స్మరించుకోవడం ద్వారా అతనికి ప్రేమ, భక్తితో నింపాలని కోరుకునే వ్యక్తికి శివుని ఆశీర్వాదం పొందడానికి సహాయపడుతుంది. భయం నుంచి విముక్తి. శివ చాలీసా జపించినట్లయితే మనకు బలం పెరుగుతుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో భయం నుంచి సులభంగా విముక్తి లభిస్తుందని పురాణాల్లో ఉంది. మీ మనసులో వచ్చే చెడు ఆలోచనలు, మనస్సును పీడించే ఒత్తిడి, ఆందోళనలు వంటి వాటి నుంచి బయటపడతారు. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడతారు. మనశ్శాంతిగా ఉంటారు. శత్రువులతో పోరాడే శక్తి లభిస్తుంది. గతంలో చేసిన పాపాలన్నీ కూడా తొలగించబడుతాయి.